Watch full episodes on Jio Hotstar. సుప్రీము కాల్ చేస్తున్నారు కానీ నువ్వు ఇక్కడ ఏలియన్ అయ్యి అన్ని విరగొడుతున్నావు. నేను ఈరోజు సుప్రీముతో కంప్లైంట్ చేస్తాను. అప్పుడు సుప్రీమోని నీకు బుద్ధి చెప్తారు. అవునా, అదా విషయం. సుప్రీమో చెంచా, ముందు ఈ గందరగోళం నుండి బయటపడు, తర్వాత కాల్ అటెండ్ అవడం గురించి మాట్లాడు. నువ్వు తప్పు చేస్తున్నావు ఆర్యతో గొడవ పెట్టుకుని. ఏ ఆర్య, ఇక నువ్వు అయిపోయావు. ఆగండి అభిమన్యు, ఆర్య, మీరిద్దరూ ఎందుకు కుస్తీ పడుతున్నారు? నేను కాదు, ఈ అభిమన్యు. నువ్వు సుప్రీమోని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండు. సాయంత్రం 7 గంటలకి. నువ్వు అతని 7 కాల్స్ కంటిన్యూగా మిస్ అయ్యావు కదా. అభిమన్యుకి ఇక ఈ రోజు నుండి ఏడుపే దక్కనుకుంటా. ఈ రోజు నుండి ఎవరు ఏడవబోతున్నారు? ఇద్దరు అభిమన్యులా? లెట్ మీ ఇంట్రడ్యూస్ అభిమన్యుస్ ఏలియన్ బాడీ సూట్. ఏలియన్ బాడీ సూటా? ఇప్పుడు ఇదేం కొత్త తమాషా? నా సైగలతో నడిచేది. దీన్ని నేను ఎలా కావాలన్నా ఎప్పుడు కావాలన్నా మూవ్ చేయగలను. అంటే మేము మరొక అభిమన్యుని భరించాలా? అయినా మనం హ్యూమన్స్ నుండి మన ఏలియన్ ఫామ్ దాచి పెడతాం. ఇక ఈ ఏలియన్ బాడీ సూట్ దేనికి పనికొస్తుంది? ఈ నవీన్ ఎక్కడున్నాడు? నవీన్ ఇక్కడున్నాడు. నువ్వు నా క్రియేటివిటీని పోగొట్టడం అనేది ఎప్పటికీ జరగదు. బట్ డోంట్ వరీ, ఈ ఏలియన్ బాడీ సూట్ అవసరమయ్యే వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరో ఒకరు ఉండే ఉంటారు. యాత్రికులందరికీ ఇండియాలోకి స్వాగతం. అభిమన్యు కుమార్ ద న్యూ సూపర్ స్టార్. ఇక ఈ స్టార్ ఈ రోజు ఇండియాలో మెరుస్తాడు. టెక్నికల్ ప్రాబ్లం వల్ల లండన్ ఫ్లైట్ ని ఇండియాలో ల్యాండ్ చేయాల్సి వచ్చింది. తర్వాతి సూచన వచ్చే వరకు ఈ ఫ్లైట్ లండన్ కి బయలుదేరడం కుదరదు. ఇది ప్రాబ్లం కాదు, ఆపర్చునిటీ. ఈ వంకతో నేను నా కంట్రీని ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ చూడొచ్చు. లెట్స్ గో. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అభిమన్యు బాబు? టోరీ, కోఇన్సిడెన్స్ చూడు. ఈ రోజు నా బర్త్డేకి నాకు ఇండియాతో డేట్ ఉంది. ఇండియా ఇస్ గ్రేట్. అరే, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? మన లండన్ ఫ్లైట్ ఏ టైంలోనా రెడీ అయిపోతుంది, కాబట్టి మనం ఎయిర్పోర్ట్ వదిలి ఎక్కడికి వెళ్ళట్లేదు. నెక్స్ట్ 48 hours ఏం జరగబోయేది లేదు. నో నో నో, మన రిస్క్ తీసుకోవట్లేదు. పద, నీ సామాన్లు తీసుకో. ఏలియన్ కాపాడండి. నేను లగేజ్ లో మారిపోయానే. బతికిపోయాను. నో ఏలియన్, ఇదే ఛాన్స్. వాట్స్ దిస్? అరే అభిమన్యు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడు నీ పేరెంట్స్ కి ఏం సమాధానం చెప్పాలి నేను? నువ్వు టెన్షన్ పడకు టోరీ, నేను టైంకి తిరిగి వచ్చేస్తాను. చుట్టుపక్కల ఏదో ఏలియన్ ఉన్నట్టుంది. ఏలియన్ డివైస్ బ్లింక్ అవుతుంది. పట్టేసుకున్నాను. అబ్బా అంకుల్, ఏ రోజైతే ఈ మీ డివైస్ నన్ను చూసి సౌండ్ చేయదో ఆ రోజు నేను ఒప్పుకుంటాను మీరొక ఏలియన్ ఎక్స్పర్ట్ అని. కానీ ఇది ఇంత గట్టిగా ఎందుకు సిగ్నల్ ఇస్తోంది? గోటాల ఏలియన్ డివైస్ ఎప్పటికీ ఫెయిల్ అవ్వలేదు. ఎవరిని కలవాలనుకున్నానో వాళ్లే స్వయంగా ఎదురుపడ్డారు. నా ఏలియన్స్ భయం ఈయనే అర్థం చేసుకోగలరు. ఎలా ఉన్నారు అంకుల్? నన్ను గుర్తుపట్టారా? నేను అభిమన్యు కుమార్, ద సూపర్ స్టార్. అదేదో నువ్వు మొదటిసారి కలిసినట్టు మాట్లాడుతున్నావేటి? ఎస్ ఎస్ అంకుల్, మొదటిసారే కదా కలిశాను ఇలాంటి మిస్టర్ గోటాలాని. ఐ మీన్ ద ఏలియన్ ఎక్స్పర్ట్ ని. ఆహా, అయితే డివైస్ బాగైపోయింది. అయితే నేను ఏలియన్ ఎక్స్పర్ట్ అని అభిమన్యు ఒప్పుకున్నట్టే. అయితే అంకుల్, ఒకవేళ పొరపాటున మన ముందుకి ఏలియన్ వస్తే మనం ఏం చేయాలంటారు? ఏం లేదు, ఏం చేయాలన్నా ఆ ఏలియనే చేస్తోంది. అయ్యో, జోక్ చేశాను. ఒకవేళ ఏదైనా ఏలియన్ నీకు ఎదురు పడితే నువ్వు తన మీద ఈ గన్నును ఉపయోగించు. కొద్దిసేపటి వరకు తను ఇలా ఫ్రీజ్ అయిపోతాడు. వావ్, అభిమన్యు కుమార్ ఇస్ అ స్టార్, బట్ గొట్టోలా అంకుల్ ఇస్ అ సూపర్ స్టార్. మీరు నా టెన్షన్ అంతా పోగొట్టారు. అయితే ఈ గన్ నీ దగ్గర ఉంచుకో, నేను వెళ్తున్నాను. బాయ్. థ్యాంక్ యూ అంకుల్. పానీపూరి తినండి బాబు, పానీపూరి. పానీపూరిని పూర్తిగా, ఐ మీన్ దారుణంగా మిస్ అయ్యాను.
అన్నా ఒక పానీపూరి ఇస్తారా? దానిదేముంది, మొత్తం అంతా నువ్వే తినేసాయి. ఇదిగో. అయ్యో కారం, అయ్యో కారం, కారం, ఐ మీన్ స్పైసీ. అయ్యో, నా దగ్గర నీళ్ళు అయిపోయాయి బాబు. వెళ్ళి ఎదురుగా ఉన్న షాప్ లో నీళ్లు తాగు. టామీ, అయ్యో టామీ, తను మన అభిమన్యు. పారిపో. అయ్యో టామీ, ఆగమంటే. అయ్యయ్యో, టామీ, అభిమన్యు, ఈ రోజు నేను ఎవరిని కలవాలనుకుంటున్నానో వాళ్లే నన్ను కలవడానికి వస్తున్నారు. సరైన టైం కి సరైన ప్లేస్ లో ఊడి పడటం నాకు అలవాటు. అయ్యో, కానీ మీ ఇద్దరి మధ్య ప్రేమ ఎలా కారిపోతుంది. సర్ప్రైజ్! మా ఇద్దరి మధ్య ప్రేమ అలానే ఉంటుంది. అవును ఆంటీ, మీ దగ్గర మా ఇంటి స్పేర్ కీ ఉందా? నా దగ్గర అయితే ప్రతి ప్రాబ్లం కి తాళం ఉంటుంది. మీ ఇంటిది ఉండదా? వెరీ గుడ్. నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీ దగ్గర తీసుకుంటాను. ఓకే టామీ, ఇక నేను బయలుదేరుతాను. బాయ్ ఆంటీ. టామీ నుండి అయితే తప్పించుకున్నాను. మిగతా పానీపూరి తిను. ఒక్కటి తినగానే నువ్వు ఉక్కిరి బిక్కిరి అయిపోయావు బాబు. పానీపూరి తింటే నా సగం బాడీ మాయమైపోతుంది. నా హ్యూమన్ ఐడెంటిటీని పానీపూరి పత్తా లేకుండా చేస్తుంది. పారిపో. ఫ్రెండ్స్, సెలవులు ఎలా గడిచాయి? నా సెలవులు అయితే భలేగా గడిచాయి తెలుసా మీకు? మై ఫ్రెండ్, ఐ మిస్ యు సో మచ్. మిస్టర్ మీ. ఓ, సమ్మర్ వెకేషన్ అయిపోయాక 2 నెలల తర్వాత టింకుని కలుస్తున్నాడు, అందుకేనేమో. ఇన్ని రోజుల తర్వాత స్కూల్ ని చూడడం చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజు అభిమన్యు స్కూల్ యూనిఫామ్ వేసుకోలేదు. ఈ రోజు తన బర్త్డే అయితే కాదు కదా. టింకు విష్ చేయడంలో ఏం తప్పుంది? హ్యాపీ బర్త్డే అభిమన్యు. వావ్, ఎన్ని రోజుల తర్వాత కూడా నీకు నా బర్త్డే గుర్తుందా? అభిమన్యు కుమార్ ఇస్ ఎ స్టార్, కానీ టింకు ఇస్ ఎ సూపర్ స్టార్. ఆహా, మా స్కూల్ సోప్ రేస్ లో పార్టిసిపేట్ చేసి తీరుతుంది. గ్రేట్. ఈయన మణి సార్ కదా? సార్, మీరు నన్ను గుర్తుపట్టారా? మేము రేస్ ట్రాక్ అయితే రెడీ చేసాం, ఇక కేవలం పార్టిసిపెంట్సే కావాలి. సార్, నన్ను గుర్తుపట్టలేదనుకుంటా. సార్, ఏదైనా టెన్షనా? టెన్షన్ ఉంటుంది కదా. ఎందుకు, ఏమైంది సార్? అయ్యో, రేపు సోప్ బాక్స్ రేస్ జరగబోతోంది, కానీ నాకు ఇప్పటి వరకు నమ్మకమైన పార్టిసిపెంట్ ఎవరు దొరకలేదు. సోప్ బాక్స్ రేస్ చాలా ఈజీ. నేను లండన్ లో ఈ రేస్ లో పార్టిసిపేట్ చేశాను కూడా. లండన్? ఓకే, వెకేషన్ కి లండన్ కి వెళ్ళుంటాడు. నేను పక్క ఊరికి కూడా ఎప్పుడూ వెళ్ళలేదు, ఏక చప్పరించి. ఇదిగో చూడండి. చాలా బాగుంది అభిమన్యు, నువ్వు లండన్ వెళ్ళి సోప్ రేస్ ఛాంపియన్ అయిపోయావు. I've tried my best, sir. అయితే డెసిషన్ అయిపోయింది. నువ్వు టింకు కలిసి మన స్కూల్ తరపున ఈ రేస్ లో పార్టిసిపేట్ చేస్తారు. ఏంటి, నేను పార్టిసిపేట్ చేయొచ్చా? ఈ కాంపిటీషన్ కోసం నేను స్కూల్లోని బెస్ట్ స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేస్తాను. వావ్, సార్ కి నేను ఈ రోజుకి బెస్ట్ స్టూడెంట్ ని. అభిమన్యు కుమార్ ఇస్ ఎ స్టార్, కానీ ప్రిన్సిపల్ సార్ ఇస్ ఎ సూపర్ స్టార్. ప్రెజెంటింగ్ అవర్ సోప్ బాక్స్ కార్. టడా! ఈ కార్ నడుస్తుందా? నో ఇంజిన్, ఓన్లీ గ్రావిటీ. ఫిజిక్స్ ఈజ్ ఏలియన్ టు మీ. ఏది ఏలియన్? ఎక్కడ ఏలియన్? ఎక్కడ? నేను చెప్పేది ఏంటంటే నా ఫిజిక్స్ కొంచెం వీక్ అని. ఓ, అయితే అలా చెప్పు. నువ్వు నన్ను భయపెట్టేశావు. అయినా ఈ కార్ ఫిజిక్స్ మీద కాదు, మన కెమిస్ట్రీ మీద నడుస్తుంది. నేను నీ స్మార్ట్ వాచ్ కరెక్షన్ తో నిన్ను ట్రేస్ చేస్తాను. ఇక నిన్ను కనిపెట్టి తీరుతాను. ఓ, ఔ! నన్ను ఏ గోడ కూడా ఆపలేదు. ఓ, నో!
ఇప్పుడు నిన్ను ఎలా ట్రేస్ చేయాలి? తోడి నమిలేసిన బబుల్ గమ్ లాగా అతుక్కుపోతున్నాడు. నన్ను చూసాడంటే ఎయిర్పోర్ట్ కి తీసుకెళ్లిపోతాడు. నేను ఇంకా ఇండియాలో చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఏం చేయాలి? టాయిలెట్. నువ్వు కార్ నడపడం ట్రై చేయి, నేను వాష్రూమ్ ట్రై చేస్తాను. ఐ మీన్ వాష్రూమ్ కి వెళ్తాను. నీ వల్ల స్కూల్ ఫస్ట్ డే నేను కూడా లేట్ అయిపోయాను. తెలుసు తెలుసు. ఇక పద. సారీ 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 సార్. అభిమన్యు నువ్వెక్కడేం చేస్తున్నావు? మేము మా క్లాస్ కి వెళ్తున్నాం సార్. క్లాస్ అటెండ్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. గ్రౌండ్ కి వెళ్ళు, ప్రాక్టీస్ చేయి, వెళ్ళు. సార్ స్కూల్ బదులు నాకు క్లాస్ తీసుకోబోతున్నారనుకుంటా. సార్ నేను చెప్తున్నానా, గ్రౌండ్ కి వెళ్ళు. నువ్వు కాదు ఆర్య, నువ్వు క్లాస్ అటెండ్ అవ్వు. సోప్ బాక్స్ రేస్ లో కేవలం అభిమన్యు మాత్రమే పార్టిసిపేట్ చేస్తాడు. ఇప్పుడు ఇదేంటి, సబ్బు పెట్టెలో రేసా? ఈ హ్యూమన్స్ కి ఇంకేం దొరకలేదా? హ్యూమన్స్ ఏం చేసినా సరే నువ్వు దాని మీద రీసెర్చ్ చేసి తీరాలి. నువ్వు ఎలా అయినా గెలిచి తీరాలి అభిమన్యు. ఆర్య పద. సోప్ బాక్స్ రేస్ మీద కొంచెం రీసెర్చ్ చేయాలి. ఐ థింక్ సబ్బుతో ఎవరు ఎంత ఫాస్ట్ గా స్నానం చేయగలరో దాని గురించి రేస్ అయి ఉంటుంది. అభిమన్యు, స్కూల్ యూనిఫామ్ లో వచ్చేసావా? అయితే సోప్ బాక్స్ రేస్ కోసం బర్త్డే డ్రెస్ వేసుకుని రావాలా ఏంటి? ఓయ్, సోప్ బాక్స్ రేస్ ఎక్స్పర్ట్ టింకు కలిసి టెస్ట్ డ్రైవ్ చేద్దాం అంటున్నాడు. ఓ, సోప్ తో స్నానం చేయడం కాదు, ఇది బండి పరిగెత్తించే రేస్. అభిమన్యు కుమార్ బహుశా ఈ రేస్ లో ఎక్స్పర్ట్ అయి ఉంటాడు. కానీ ఏం పర్వాలేదు, ఈ అభిమన్యు స్పేస్ షిప్ నడిపాడు. ఇక ఈ కార్ పెద్ద విషయమా? కార్ అయితే రేస్ కి ముందే డిస్ట్రాయ్ అయిపోయింది. పైగా నీ ముఖం కూడా నల్లగా అయిపోయింది. నా మొహం నల్లగా అయిపోయిందా? తర్వాత వెళ్ళి నీ ముఖం కడుక్కో. ఇప్పుడే కడుక్కుని వస్తాను. ఓ నో, మన కార్కి ఏమైంది? నువ్వు మళ్ళీ చేంజ్ చేసుకుని బర్త్డే డ్రెస్ వేసుకున్నావా? మళ్ళీ చేంజా? అంటే నువ్వు టాపిక్ చేంజ్ చేయకు. టింకు, నువ్వు సోప్ బాక్స్ కార్ పరిస్థితి ఇలా చేసావేంటి? నేనా? అలాగా, దొంగే తిరిగి పోలీస్ అంటున్నాడా? దొంగ పోలీస్ ఏం మాట్లాడుతున్నావు? ఎనీవే, న్యూ సోప్ బాక్స్ కార్ నేనే తయారు చేయాలి. ఇక నేను వెళ్తాను. ఇలా సడన్ గా ఎక్కడికి వెళ్తున్నావు? తాళం కోసం వెళ్తున్నా. తాళం కోసమా? ఇంజన్ లేకపోయినా కార్ కి తాళం ఉంటుందా? ఓహో, కార్ది కాదు, ఇంటిది. గొజాల ఆంటీ దగ్గర తాళం తీసుకుని కుమార్ హౌస్ కి వెళ్ళాలి. అయ్యో, నువ్వు ఇప్పుడే ఇటు వెళ్ళావు కదా, మరి అటు నుంచి ఇటేలా వచ్చావు? అయ్యో బాబు, నేను ఇటు నిండే వెళ్ళాను, ఇటు నిండే వస్తున్నాను. నువ్వు డ్రెస్ ఎలా మార్చేస్తున్నావు? అంతేకాకుండా నీ మాటల యాక్సెంట్ కూడా మార్చేస్తున్నావు. అయినా నువ్వు ఇప్పుడు గోటాల ఆంటీ దగ్గర కీస్ తీసుకొని కుమార్ హౌస్ కి వెళ్తున్నావు కదా? బర్త్డే డ్రెస్, గొటల ఆంటీ, కుమార్ హౌస్. ఏం మాట్లాడుతున్నావు టింకు? ఏం అర్థం కావడం లేదు. నాకు కూడా ఏం అర్థం కావడం లేదు. సోప్ బాక్స్ విరిగిపోవడం వల్ల మెదడు మీద పెద్ద ప్రభావమే పడినట్టుంది. సరే, మళ్ళీ కలుస్తాను టింకు. ఏంటో ఈ టింకు? అభిమన్యు బాబు, నువ్వు దొరికేశావు. ఇక నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేవు అభిమన్యు బాబు. ఎవరు బాబు? ఎవరికి బాబు? అయినా నీకు నా పేరెలా తెలుసు? ఎవరు నువ్వు? అలాగా, ఇప్పుడు నువ్వు నన్ను గుర్తుపట్టడం లేదు కూడానా? కానీ నేను మీ మాటల్ని అస్సలు నమ్మేదే లేదు. తర్వాత లండన్ లో కుకీ మేడం కి, నవీన్ సార్ కి ఏం సమాధానం చెప్పాలి? కుకీ, నవీన్, ఇతనికి నా ఫ్యామిలీ మొత్తం తెలుసు. కానీ లండన్, అక్కడ అభిమన్యు కుమార్ ఉంటాడు. దీని అర్థం తను ఇండియా వచ్చాడు. ఈ కన్ఫ్యూజన్ అంతా తన వల్లే వచ్చింది. లండన్ గురించి అయితే తెలీదు, కానీ అభిమన్యు కుమార్ గొడవ వల్ల నాకు ఎర్త్ నుండి రిటర్న్ టికెట్ కన్ఫర్మ్ అయిపోతుంది. టింకు చెప్పాడు అభిమన్యు కుమార్ హౌస్ కి వెళ్తున్నాడని. నవీన్, కుకీ కూడా సుప్రీమో కాల్ కోసం కుమార్ హౌస్ కి వెళ్తుంటారు. నేను త్వరగా వెళ్ళాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళట్లేదు. అభిమన్యు సమస్యలు తీసుకొస్తాడు, కానీ నేను నోరు వాడాల్సి వస్తుంది. ఆర్య టైం కి ఎంట్రీ ఇచ్చింది. నాకు ఎవరు కితకితలు పెడుతున్నారు? ఇంకా ఎవరు నన్ను ఇప్పుడు లాగుతున్నారు? నీ పికిల్ కూడా ఏం అవుతుంది. జరుగుతుంది? ఇది ఇండియన్ స్నేక్ లాగా కనిపిస్తుంది. స్నేక్ గారు, నన్ను వదిలేయండి. అయితే ఫారినర్స్ వీటికి ఫేవరెట్ ఫుడ్ అంటారు. ఒకవేళ తప్పించుకోవాలంటే నువ్వు ట్రీ మీదకి క్లైంబ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఇప్పుడు నేను బాయ్ బాయ్ చెప్తున్నాను. నన్ను ఈ చెట్టు ఎక్కించి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అభిమన్యు బాబు?
ఆర్యా పెద్ద ప్రాబ్లం వచ్చింది. అంతా తెలిసింది. అమ్మ నాన్నని కాంటాక్ట్ చేయడం అవడం లేదు. నీకులాగా వాళ్ళు కూడా కాల్ లిఫ్ట్ చేయరు. దీని అర్థం టైం తక్కువ ఉంది, ప్రాబ్లం ఎక్కువ ఉంది. హ్యూమన్ లా ఉండి మనం ఎంత తక్కువ టైంలో ఇంటికి వెళ్ళలేము. మనం ఏలియన్ ఫామ్ లోకి వచ్చి తీరాలి. సారీ ఆర్యా, లెట్స్ గో. ఓఫో, ఈ అభిమన్యు కోసం ఎప్పుడు రూల్స్ బ్రేక్ చేయాల్సి వస్తుంది. ఎన్ని సంవత్సరాల తరువాత ఇంటికి వస్తే ఆ సంతోషమే వేరుగా ఉంటుంది. నా ప్రియమైన ఇల్లు, ఈ ఇంటితో ఎన్ని జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయో నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఓ నో, హ్యూమన్ అభిమన్యు అమ్మా నాన్నల్ని చూశాడంటే మన గేమ్ ఓవర్. గేమ్ ఇప్పుడే మొదలైంది. టైమ్ ఫర్ ఏలియన్ టాలెంట్. కుమార్ హౌస్ కి రావడం మమ్మీ డాడీ కొంచెం ఎక్కువే గుర్తొస్తున్నారు. ఐ కెన్ ఫీల్ దమ్ హియర్. మామ్ డాడ్, ఐఎమ్ కమింగ్. లేదు లేదు, బతికిపోయాం. ఎందుకంటే తను లండన్ వెళ్ళిపోతున్నాడు. టెన్షన్ ఫినిష్. ఓ నో, సుప్రీమో కాల్ కి టైం అయింది. ఇప్పుడేం చేద్దాం? నో ఫియర్ వెన్ అభిమన్యు ఇస్ హియర్. అసలు ఏ కనెక్షన్ ఉండదు, ఇక ఏ కాల్ రాదు. సరే బయటికి వెళ్తాను. ఈ సౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది? లండన్ అభిమన్యు వెళ్ళిపోయినట్టున్నాడు అనిపిస్తోంది. అయ్యో బాబోయ్! ఈ హ్యూమన్స్ ఏమంటారు? కోటి సమస్యలకి అనంత కోటి ఉపాయాలు. ఫైనలీ హ్యూమన్ అభిమన్యు బ్యాక్ టు లండన్. అయ్యో, సుప్రీమోకి కాల్ ఎందుకు కలవడం లేదు? అభిమన్యు, నువ్వు రిసీవర్ ని రీకనెక్ట్ చేసావా? డిష్ యాంటీనా. నిన్న రాత్రి కన్ఫ్యూజన్ లో నేను డిష్ యాంటీనా వైర్ మళ్ళీ కలపడం మర్చిపోయాను. నేను ఇప్పుడే కనెక్షన్ కలిపొస్తాను. అభిమన్యు ఇస్ బ్యాక్ ఇన్ యాక్షన్. ఇప్పుడు అవుతుంది సుప్రీమోతో మళ్ళీ కనెక్షన్. సుప్రీమో కాల్ వచ్చేసింది. అభిమన్యు స్పేస్ లోనా? నేను తనని డైరెక్ట్ గా స్పేస్ లోకే తీసుకొచ్చాను. హ్యూమన్ అభిమన్యు లండన్ వెళ్ళాడు, ఏలియన్ అభిమన్యు స్పేస్ లోకి. ఇక మనం ఇక్కడ ప్రశాంతంగా ఉండొచ్చు. అయితే సుప్రీమో, అభిమన్యు ఎర్త్ మీదకి తిరిగి వస్తాడు కదా? లేదు. ఓహో, ఈ సెక్యూరిటీ అలారం మళ్ళీ మోగుతోంది. నేను ఓకే ఇప్పుడు మమ్మీ, సుప్రీమో కాల్ వచ్చిందా లేదా? అయ్యో ఆగు. నేను చెప్పేది ఏంటంటే, అభిమన్యు ఎప్పటి వరకు ఏలియన్ రేసు గెలవలేడో అప్పటి వరకు తను ఎర్త్ మీదికి తిరిగి రాడు. ఏలియన్ రేసా? ప్రస్తుతానికి ఇంతే, మిగతాది తర్వాత ఓవర్ అండ్ అవుట్. మమ్మీ, ఉదయం మీరే చెప్పారు కదా సుప్రీమో కాల్ అటెండ్ అవ్వమని. కానీ ఇప్పుడు అటెండ్ అవ్వనివ్వలేదు. ఏంటి విషయం? సుప్రీమో అభిమన్యు కుమార్ని చూశారు. ఆయన ఏలియన్ అభిమన్యు అనుకున్నారు. ఆయన హ్యూమన్ అభిమన్యుని ఏలియన్ అనుకుని ఏలియన్ రేస్ లో పార్టిసిపేట్ చేయిస్తారు. హ్యూమన్ అభిమన్యుకి ఏలియన్ టాస్కులు చేయలేడు. ఏలియన్ అభిమన్యు హ్యూమన్ టాలెంట్ చూపించలేడు. ఐ మీన్ ఎవరు ఏమి చేయలేరు. పెద్ద ప్రాబ్లమే వచ్చేసింది. మాట్లాడకండి. నిజంగానే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. మనం అందరం దొరికిపోతాము. రిలాక్స్, ఏమీ జరగదు. అభిమన్యు కుమార్ కూడా నా వల్లే ప్రాబ్లం లో ఇరుక్కున్నాడు. అందుకే ఈ ప్రాబ్లం నుండి కూడా నేనే బయటపడేస్తాను. కానీ నువ్వేం చేస్తావా అభిమన్యు? జాప్ తో స్పేస్ లోకి వెళ్తాను. ఇక ఎలాగైనా హ్యూమన్ అభిమన్యుని వెనక్కి తీసుకొస్తాను. చూస్తాను నన్ను ఎవరు ఆపుతారో. అభిమన్యు, ఓహో, ఆపే వాళ్ళు వచ్చేసారు. అభిమన్యు, నువ్వు ఇక్కడున్నావా? ప్రిన్సిపల్ మనీ స్కూల్ మొత్తాన్ని నెత్తి మీద ఎక్కించుకున్నారు, కానీ నువ్వు ఫోన్ మాత్రం ఎత్తడం లేదు. ఎందుకని? అయ్యో అభిమన్యు, నువ్వు కాల్ ఎత్తకపోవడం వల్ల ముందే చాలా ప్రాబ్లం వచ్చి పడింది. మనీ చెప్పారు మ్యాటర్ ఇస్ నాట్ ఫనీ. నువ్వు పాటు వచ్చి తీరాలి, సోప్ బాక్స్ లో జారడానికి, ఐ మీన్ రేస్ చేయడానికి. ఆర్యా, పై ప్రాబ్లం ని నువ్వే హ్యాండిల్ చేయి. నేను ఎక్కడికి వచ్చేసాను? ఇది ఎలాంటి ప్లేస్? ఇదేంటి, నేను స్పేస్ లోనా? నేను త్వరగా వెళ్ళిపోవాలి. నేను ఎర్త్ మీదకి ఎలా వెళ్ళాలి? ఏలియన్! అభిమన్యు, నువ్వు లేచావా? నేను నిన్ను ఒక ఇంపార్టెంట్ మిషన్ కోసం ఇక్కడికి తీసుకొచ్చాను. ఇతను తప్పకుండా నన్ను తీసుకెళ్లి ఏదో ఏలియన్ ఎక్స్పెరిమెంట్ చేస్తాడు. కొత్త కొత్త ఏలియన్ స్పైడర్స్ చేస్తాడేమో. అరే, ఎక్కడికి వెళ్తున్నావు?
దాక్కోవడం వల్ల ఏమీ లాభం లేదు. నువ్వు పార్టిసిపేట్ చేసే తీరాలి అభిమన్యు. ఇక్కడి నుండి వెళ్ళడానికి ఎలాంటి స్పేస్ లేదు. ఏం చెయ్యాలి? గొట్టల అంకుల్ ఇచ్చిన ఫ్రీజింగ్ గన్ ఇప్పుడు ఇదే కాపాడగలదు. యా! వద్దు. ఏలియన్ ఫ్రీజ్ అయిపోయింది. ఫైనలీ ఈ గన్ పనిచేసింది. అదిగో ఎర్త్. ఇప్పుడు నేను ఏదో విధంగా ఈ స్పేస్ షిప్ ని ల్యాండింగ్ చేయాలి. ఇప్పుడు ఈ స్పేస్ షిప్ ని తిరిగి ఎర్త్ వైపుకి ఎలా తీసుకుని వెళ్ళాలి? ఈ బటన్ నొక్కి చూస్తాను ఏం జరుగుతుందో. అసలేం జరుగుతుంది? వావ్, నడుస్తుంది. ఇది వీడియో గేమ్ ఆడినట్టుగానే ఉంది. ఈ గేమ్ ఓవర్ అయిపోతుందేమో. శభాష్ అభిమన్యు. ఏలియన్ కి తెలివి వచ్చేసింది. ఇంకా దీనికి నా పేరు కూడా తెలుసు, అలాగే హ్యూమన్ లాంగ్వేజ్ కూడా. ఇంత త్వరగా ప్లానెట్ జోయాకి తీసుకొచ్చేసావా? ప్లానెట్ జొరాకా అంటే ఇది ఎర్త్ కాదా? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు చెప్పండి. ఎందుకంటే నువ్వు ఏలియన్ రేస్ లో పార్టిసిపేట్ చేయాలి కదా. ఏంటి? కానీ నేను ఎర్త్ మీద సోప్ బాక్స్ రేస్ లో పార్టిసిపేట్ చేయాలనుకున్నాను. సోప్ బాక్స్? ఈ రోజు ఎర్త్ మీద చిన్నపాటి రేస్లన్నీ మర్చిపో. నువ్వు స్పేస్ లోని అన్నిటికన్నా పెద్ద రేస్ లో పాల్గొనాలి. నో, నేను పార్టిసిపేట్ చేయను. నేను తిరిగి ఎర్త్ కి వెళ్ళాలి. వెళ్ళిపో. ఈ రేస్ తర్వాత ఒకవేళ నువ్వు స్పేస్ రేస్ లో పార్టిసిపేట్ చేయకపోతే తిరిగి ఎర్త్ కి వెళ్ళలేవు. నేను ఇలా ఇరుక్కుపోయానేంటి? దానికి తోడు విపరీతమైన ఆకలేస్తుంది ఆకలా? కూడా. అంటే దాని అర్థం ఛార్జింగ్ హ్యూమన్స్ తో పాటు ఉండి వాళ్ళలాగే మాట్లాడుతున్నావు. వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకో. ఈ లోపల నేను రేస్ ట్రాక్ ని చెక్ చేసి వస్తాను. చార్జా? ఇక్కడ మొబైల్ ఛార్జ్ చేసుకున్న ఏం లాభం? నెట్వర్క్ ఎక్కడ దొరుకుతుంది? అసలే ఆకలేస్తుంది. అయినా భోజనం ఎక్కడ ఉంటుంది? అసలు ఈ ఏలియన్స్ ఏం తింటారు? కప్ కేక్స్ నా ఫేవరెట్. ఇవి ఎర్త్ మీద కప్ కేక్స్ కన్నా ఎక్కువ టేస్టీగా ఉన్నాయి. ఏం జరుగుతుంది నా పొట్టలో? అయ్యో, ఇవి కప్ కేక్స్ కాదు, గ్యాస్ కేక్స్. రేసింగ్ ప్రపంచానికి స్వాగతం ఫ్రెండ్స్. ఇక కొద్దిసేపట్లో స్టార్ట్ అవబోతుంది ఇంటర్ స్కూల్ సోప్ రేస్ ఛాంపియన్షిప్. అభిమన్యు ఎక్కడుండిపోయాడు? రేస్ మొదలైపోతోంది కానీ అభిమన్యు గురించి ఏమీ తెలియడం లేదు. అయ్యో, పద. అయ్యో, ఏమండి లేవండి. అభిమన్యు జాగ్రత్త, నువ్వు ఇలానే వచ్చేసావా? అవును, మన సోప్ బాక్స్ కార్ ఎక్కడా? సోప్ బాక్స్ కార్ నీ దగ్గరే ఉంది కదా. నిన్నటి కార్ విరిగిపోయింది కదా. నువ్వే కదా చెప్పావు ఈ రోజు రేస్ కోసం కొత్త సోప్ బాక్స్ కార్ తీసుకొస్తావని. ఆ అభిమన్యు అలాంటి ప్రామిస్ చేసి వెళ్ళిపోయాడు. అది ఈ అభిమన్యు కావాలన్నా చేయలేడు. నాకు సోప్ బాక్స్ లోని గెస్ కూడా రాదు. ఏ అభిమన్యు, సోప్ బాక్స్ కార్ ఎక్కడా? సోప్ బాక్స్ కార్ లేకుండా మనం ఈ ఛాంపియన్షిప్ అసలు ఎలా గెలుస్తాము? రేస్ గెలవడానికి నా పెరుగు పంచదార సరిపోతాయి. నా చేత ఈ పెరుగు పంచదార తిను. మైండ్ ప్రశాంతంగా ఉంటే రేస్ ఖచ్చితంగా గెలుస్తావు. ఈ రోజు సమస్య ఆర్య నోటిలాగా పొడుగ్గా అయిపోతూనే ఉంది. అభిమన్యు, ఇక్కడి నుండి పారిపో, లేకపోతే నువ్వు సగం అయిపోతావు. మేము హ్యూమన్స్ ఫుడ్ తింటే సగం హ్యూమన్ ఇంకా సగం ఏలియన్ అయిపోతాం. నేను ఎవరికి బాడీ చూపించలేకుండా అయిపోయాను. ఐడియా! ఆకాశం నుండి పడ్డాను. ఈ ప్లానెట్ మీద ఇరుక్కుపోయానా? బర్త్డేకి ఏదైనా ఎక్సైటింగ్ గా చేయాలనుకున్నాను, కానీ ఇక్కడ సమస్యల సునామీ వచ్చేసింది. ఇక్కడ కూడా ఏలియన్సా? అది కూడా 3. ఏం చేయకండి. రన్ అభిమన్యు. Leave me! No. అమ్మో, ఎన్ని ఏలియన్సా? ప్లీజ్ నన్ను ఏం చేయకండి. మా మమ్మీ మీదొట్టు. నేను నిజంగా ఎవరికి ఏమీ చెప్పను. నా పాకెట్ మనీ అంతా తీసుకోండి, కానీ ప్లీజ్ నన్ను వదిలేయండి ప్లీజ్. వదిలేస్తాం, కానీ నువ్వు మేమేం చెప్తే అది చెయ్యాలి. ఎర్త్ మీదకి వెళ్ళడానికి నేను ఏమైనా చేస్తాను.
నువ్వు ఏలియన్ స్పేస్ రేస్ లో పార్టిసిపేట్ చేయాలి. హా? మళ్ళీ స్పేస్ రేసా? అయ్యో ఎన్నిసార్లు చెప్పాలి? నేను హ్యూమన్ ఏలియన్స్ తో ఎలా రేస్ చేస్తాను? హ్యూమన్ బ్రెయిన్ ని ఎక్కువ పరిగెత్తించకు. నేను దేన్ని పరిగెత్తించలేను. ఉదయం నుండి ఒక్క మెతుకు కూడా తినలేదు. నువ్వు ఒక్క మెతుకు తినాలా? ఓ, నీకోసం మొత్తం భోజనమే తెచ్చాము. భోజనమా? ఇది గ్యాస్ కేక్ కాదు కదా? చూస్తుంటే ఏలియన్ కేక్ తిని తన పొట్ట టైట్ అయిపోయినట్టుంది. ఇది సేఫే. స్పేస్ లో ఏ ఏలియన్ కి కూడా ఈ విషయం తెలియకూడదు. ఒక హ్యూమన్ స్పేస్ లోకి వచ్చాడని సుప్రీమోకి కూడా. ఒకవేళ తెలిసిపోతేనో? అప్పుడు సుప్రీమో పేరు చెడిపోతుంది. ఆయన జోంగాకి కమాండర్ గా ఉండలేరు. ఆ తర్వాత మనకి ఎర్త్ నుండి టికెట్ కట్ అయిపోతుంది. ఓయ్ అందరి సోప్ బాక్స్ రేస్ కి స్వాగతం. ఈ రోజు అందరు తెరలు దించబోతున్నారు. ఈ రోజు సోప్ బాక్స్ కార్స్ ఎంత ఫ్యాన్సీగా ఉన్నాయో అంతకు మించి వాళ్ళ పార్టిసిపెంట్స్ ఫ్యాన్సీగా ఉన్నారు. చిట్టు ఇంకా బిట్టు, రింకీ ఇంకా పింకీ, అరే ఇంకా మన లాస్ట్ ఇయర్ ఛాంపియన్ డానీ ఇంకా జామీ. కొట్టండి చప్పట్లు. రేసర్లందరూ వాళ్ళ స్టార్టింగ్ పాయింట్ కి వచ్చేయండి. ఈ అభిమన్యు ఎక్కడుండి పోయాడు? అందరి కార్స్ వస్తున్నాయి కానీ మన దగ్గర కారే లేదు. ఓయ్, క్షమించండి, ఇదిగోండి మన ఆఖరి రేసర్ అభిమన్యు. అభిమన్యు, అభిమన్యు. ఇదిగోండి టింకు ఇంకా అభిమన్యు. ఇది సోప్ బాక్స్ కార్ కాదు, అవుట్ ఆఫ్ ది బాక్స్ కార్. కార్ ఏదైనా కానీ ఛాంపియన్ మాత్రం డానీయే, అర్థమైందా? అది ఈ రేస్ డిసైడ్ చేస్తుంది ఈ ఇయర్ ఛాంపియన్ ఎవరన్నది. కాసేపట్లో నీకే అర్థమవుతుంది. సరే సోప్ బాక్స్ రేస్ వల్ల నా తల ఎంతలా తిరుగుతుందో అంతకన్నా ఎక్కువగా స్పేస్ రేస్ వల్ల ఆ అభిమన్యు గుండె భయపడుతుంటుంది. ఇంటర్ ప్లానెట్ ఏలియన్ రేస్ కి అన్ని ఏలియన్స్ కి స్వాగతం. మన మొదటి కంటెస్టెంట్ కట్రీనా. వన్ టూ త్రీ ఫోర్ మల్టిపుల్ లెగ్స్ తో కట్రీనా చేస్తుంది రేస్. ఇక ఆపోనెంట్ కి ఎగ్జిటర్ ఫేస్ చూపిస్తుందా? తన టేల్ తనకన్నా ఫాస్ట్. బీ సేఫ్. ఇంకా తనే అభిరా, తనకంటే తన చెవులే పెద్దవి. అవి తనకి ఎగరడానికి హెల్ప్ చేస్తాయి. ఇంకా తనే లాస్ట్ ఇయర్ విన్నర్ బౌన్సీ. అయ్యో ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు ఎలా అందరి కళ్ళు తిప్పుతున్నాడో రేస్ లో కూడా నీ ఆపోనెంట్స్ కి ఎదుర్కోగలవా? ఎనీ డౌట్ చెప్పండి. ఏలియన్స్ పేరు వింటేనే భయపడి నేను ఈ రోజు స్వయంగా వాళ్ళ మధ్య నిలబడి రేస్ చేస్తున్నాను. నన్ను ఎవరు కాపాడుతారో తెలియడం లేదే. టెంటికల్ స్ట్రైట్ జాప్. మీరు ఏది యూజ్ చేస్తారు? అదిగోండి అద్భుతం జరుగుతుందండి. రేస్ ట్రాక్ మీద సోప్ బాక్స్ కార్స్ సిద్ధంగా ఉన్నాయి. ఈ రోజు తెలిపోతుంది విజయవాడ వైపా లేక ఇటు వైపా. సిగ్నల్ ఇవ్వగానే పరిగెత్తించండి మీ కార్. చూద్దాం ఎవరికి అందుతాయో జై జై ద్వారాలు యార్. ఇప్పుడు అందరు కొట్టాలి ఈ రేస్ ట్రాక్ చుట్టూ చక్కర్లండి. ఇక వెనకబడిన వాళ్ళు మాయమైపోతారేమో చూసుకోండి. టిట్టు బిట్టు రింకీ పింకీ డానీ జామీ టింకు అభిమన్యు. అభిమన్యు, మన కార్ స్లోప్ లో స్పీడ్ గా ఎందుకు వెళ్ళడం లేదు? ఎక్కువ స్పీడ్ అయితే టెంటికల్స్ ఓపెన్ అయిపోతాయేమో. టింకు, టీచర్ ఏం చెప్పారో మర్చిపోయావా? స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. ఈ మాటలు కేవలం కథల్లో చెప్పుకోవడానికే ఉంటాయి, రియల్ లైఫ్ లో కాదు. ఈ రోజు కథల్లో కూడా జరగనవన్నీ రియల్ లైఫ్ లో జరుగుతున్నాయి. ఎక్కడ ఇరుక్కుపోయావు అభిమన్యు? టిట్టు బిట్టు అందరికన్నా ముందుంటే ఇంకా టింకు అభిమన్యు అందరికన్నా వెనుకున్నారు.
డానీ దారి నుంచి అడ్డు తప్పుకోండి, లేకపోతే తప్పించడం డానీకి బాగా తెలుసు. అడ్డంకులు తొలగిపోయాయి. అయ్యయ్యో, బిట్టు బిట్టు కార్ ట్రాక్ బయటకు వెళ్ళిపోయింది, అలాగే రేస్ నుంచి కూడా. ఒకరిని చేర్చాల్సిన చోటికి చేర్చారు, ఇక ఇప్పుడు నీ వంతు. అసలు ఏమైంది? నాకేం కనిపించడం లేదు. వీళ్ళు కూడా అవుట్. అయ్యో, రింగి పింకి కార్ కూడా అయిపోయింది బేకా. అరే అభిమన్యు, మిగతా పార్టిసిపేట్స్ అందరూ బయటే ఉండిపోయారు. మనం ఎలా అయినా ఈ రేస్ గెలిచి తీరాలి. ఏదో ఒకటి చెయ్యి. నేను ఈ రేస్ దిక్కులేక జాయిన్ అవ్వాల్సి వచ్చింది, కానీ రాంగ్ చేసిన వాళ్ళకి అభిమన్యు తప్పకుండా రైట్ లెసన్ నేర్పిస్తాడు. స్లోప్ లేకుండా కార్ స్పీడ్ ఎలా పెరుగుతుంది? అభిమన్యు, ఇంకా టింకు కార్ స్పీడ్ అందుకుంది, వాళ్ళు మొదటికి వెళ్ళగలుగుతారా? నీకు చాలా తొందర ఎక్కువ అనుకుంటా. అభిమన్యు, జాగ్రత్తగా చూసుకో. ఇదిగో తీసుకో. యా, అభిమన్యు దగ్గర మీ ఆటలు. అరే, ఇప్పుడు ర్యాబిట్ టోటైస్ కథ గుర్తుకు వస్తుందండి. అభిమన్యు టింకు కార్ అందరికన్నా వెనక ఉండేది, కానీ ఇప్పుడు డైరీ జామికి పోటీ ఇస్తున్నారండి. అయితే మరొకసారి స్లో అండ్ స్టడీ విల్ విన్ ద రేస్. అలాగా? ఆర్య, మనం ఏలియన్ రేస్ గ్రౌండ్ కి ఎందుకు వెళ్ళడం లేదు? స్పేస్ షిప్ లో ఎందుకున్నాం? మనం ఇక్కడికి రేస్ చూడటానికి కాదు, రేస్ ఆడటానికి వచ్చాం. అంటే ఏంటి? రేస్ లో హ్యూమన్ అభిమన్యు ఉన్నాడు. ఇక తన ఏలియన్ బాడీ సూట్ ని మనం ఇక్కడి నుండి కంట్రోల్ చేయాలి. అభిమన్యు కళ్ళే మొదటిసారి నా చేతుల్లో ఉంటుంది. అభిమన్యుది కాదు, తన డూప్లికేట్ ది. మన అభిమన్యు ఎర్త్ నుండి ఏమైనా అప్డేట్ ఇచ్చాడా? కంటిన్యూగా తనతోనే కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను, బట్ నో రెస్పాన్స్. కమ్ ఆన్ అభిమన్యు, కమ్ ఆన్, నువ్వు చేయగలవు. కమ్ ఆన్ ఫాస్ట్. ఇప్పుడే వీళ్ళకి ముళ్ళ గోళీలు తినిపిస్తాను. మాతో ఆడడం గోళీలు ఆడడంలా కాదు, వాటి మీద నడవడంలా ఉంటుంది. అభిమన్యు కూడా ఆడు ప్లేస్ కి వెళ్ళిపోయాడు. డానీ, ముందు చూసుకో. మా కళ్ళ ముందు మొత్తం చీకటితో నిండిపోయింది. డానీ, అభిమన్యు ముందుకు వెళ్ళిపోయాడు. డానీని గెలవడం ఈజ్ నాట్ ఫనీ. సో బాక్స్ కార్ లో ఇంజన్ ఉండదు కదా, ఇక్కడుంది ఇంజన్ కాదు, టర్బో ఇంజన్, మన హిడెన్ సీక్రెట్. ఇప్పుడు వస్తుంది మజా. ఇప్పుడు సరదాగా ఉంటుంది. ఈసారి టోటాయిస్ వెనక పడిపోయింది. ఇక ర్యాబిట్ అంటే డేని తన స్పీడ్ తో హెయిర్ అంటే వెంట్రుకలు నెక్కపడుచుకునేలా చేశాడండి. డానీ ఈస్ ద ఛాంపియన్. డానీని గెలవడం అంత ఈజీ కాదు. అభిమన్యు, కార్ని ఆపేసేయ్. ఇప్పుడు ఈ కార్ ఆగడం కాదు, ఎగురుతుంది. ఈ రోజు అభిమన్యు ప్రపంచం ముందు ఏలియన్ టాలెంట్ చూపిస్తాడు, అలాగే గెలుస్తాడు కూడా. మళ్ళీ ఇంకోసారి టాటాయిస్, ఐ మీన్ టింకు అభిమన్యు రేస్ గెలిచారు. పదండి పదండి. శభాష్ అభిమన్యు. నా పెరుగు పంచదార అద్భుతం చూసారా? నిజమే, మీ పెరుగు పంచదార అద్భుతమే. అందరూ వెళ్ళిపోవడం మంచిదైంది. ఇప్పుడు ఈ టెంటికల్ టాకిల్ డివైస్ నా టెంటికల్స్ ని మళ్ళీ కాళ్ళుగా చేస్తుంది. నిన్ను పట్టుకున్నాను. ఏలియన్ స్పేస్ రేస్ లో పార్టిసిపేట్ ప్లానెట్ జోయాకా నుండి ప్లానెట్ అమెగా వరకు రేస్ చేయాల్సి ఉంటుంది. దారిలో చిన్నపాటి ఆటంకాలు వస్తాయి. ఎలా అంటే డెస్ట్రాయిడ్, రెట్రాయిడ్, ఇంకా కామెట్ లాంటివి. ఇవి చిన్న చిన్నవైతే ఇక పెద్ద వాటి సంగతి ఏంటి? పార్టిసిపేట్స్ అందరినీ ఫాలో అవుతాడు కెమెరామ్యాన్ బిగ్ సాస్. అతను తన హైట్ తో ప్రతి ఏలియన్ మీద దృష్టి పెడతాడు, అలాగే దాన్ని లైవ్ టెలికాస్ట్ స్క్రీన్ లో చేస్తాడు. అభిమన్యు, అభిమన్యు, అభిమన్యు. ఈ అభిమన్యు చాలా ఫుటేజ్ తినేస్తున్నాడు, కానీ నా పేరు బోన్సీ. ఇక నలిపేస్తాను నా శత్రువులు అందరినీ. పార్టిసిపేట్స్ అందరూ స్టార్ట్ లైన్ కి రండి. ఆర్య రాజ్యంలో అభిమన్యు యొక్క అసలైన కమాండ్ నా చేతిలో ఉంటుంది. ఈ రిమోట్ ని
ఫేస్ చేస్తున్నాను. అంతా తిక్కగా జరుగుతుంది. నువ్వైతే అభిమన్యు డూప్లికేట్ ని కూడా కంట్రోల్ చేయలేకపోతున్నావు ఆర్య. 2 అడుగులు వెనక్కి వెళ్ళి అభిమన్యు 4 అడుగులు ముందుకు వెళ్ళిపోయాడు. స్మార్ట్ మూవ్. స్పేస్ చుట్టూ చక్కర్లు కొట్టాల్సిన టైం, కానీ నా తల ముందే చక్కర్లు కొడుతుంది. ఆ! అబ్బా, ఇప్పుడు ఈ రిమోట్ ఎందుకు పనిచేయడం లేదు? బిగ్ సాస్ కళ్ళ నుండి లైవ్. ఏలియన్స్ అందరూ తమ శాయశక్తులా ప్రయత్నిస్తూ రేస్ ట్రాక్ మీద ముందుకు వెళ్తున్నారు. ఇది బౌన్స్ యొక్క బబుల్ కేక్. చెవులు తిరుగుతూ బహుశా అదిర తల కూడా తిరిగిపోతుంది అనుకుంటా. అయ్యా, ఫినిష్ లైన్. అదిలో వేగం చూపించాడు, కానీ ఫినిష్ లైన్ చేరుకోవడానికి కాదు, మళ్ళీ స్టార్టింగ్ లైన్ దగ్గరికి రావడానికి. ఎలా ఉంటుందంటే బౌన్సీ దాడి కదిరిన కాళ్ళని అయిపోతాయి పనికి రాకుండా. మరి అల్ట్రా బౌన్స్. పాడైన రిమోట్స్ ని హ్యూమన్స్ ఎలా బాగు చేస్తారో నేను చూశాను. అభిమన్యు అయినా లేక అభిమన్యు ఏలియన్ సూట్ అయినా ఆర్య కంట్రోల్ నుండి తప్పించుకోలేరు. అభిమన్యు నాట్ వర్కింగ్ హార్డ్, హి ఇస్ వర్కింగ్ స్మార్ట్. తను బ్రేక్ తీసుకొని బ్యాటరీని సూపర్ చార్జ్ చేశాడు. సూపర్ స్పీడ్. ఏలియన్ అంటే అలా ఉండాలి. తన సూపర్ స్పీడ్ ఇంకా సూపర్ స్టైల్ తో పాటు ఇప్పుడు వచ్చాడు అభిమన్యు మళ్ళీ బ్యాక్ ఇన్ ద గేమ్. నీకైతే ఈ చిన్న రాయి సరిపోతుంది. ఓ అభిమన్యు ఇస్ బ్యాక్. దట్ విల్ రిమైన్ బ్లాక్. ఎందుకంటే నా పేరు బౌన్సీ. ఇప్పుడు నా టెస్ట్ బాల్ నేను ఏం చేస్తుందో చూసుకో మరి. జస్ట్ ఆన్ బిగ్ సాస్ కళ్ళలో దుమ్ము కొట్టింది. తనకి ఆగింది ట్రాన్స్మిషన్. ఇక తీసుకోండి ఒక ఇంటర్మిషన్. అభిమన్యు బ్రతికిపోయాడు, కానీ ఇప్పుడు కాదు. బౌన్సీతో పోటీ. ఫైర్ బౌన్స్. ఓ నో! ఈ ట్రాన్స్మిషన్ ఎలా ఆగిపోయింది? ఈ హ్యూమన్ అభిమన్యు ఎక్కడ కనిపించడం లేదే. అభిమన్యు ఎంట్రీ అయితే ఉంటుంది సెలబ్రేషన్. తప్పుడు దృష్టితో చూసేవాళ్ళు వెళ్తారు ఇన్ డిప్రెషన్. అభిమన్యు, థ్యాంక్ యూ అభిమన్యు, నువ్వు వచ్చేసావా? నో సారీ, నో థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ కోసం నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. అభిమన్యు, నువ్వు ఒకవేళ టైంకి రాకపోయి ఉంటే ఏం జరుగుండేదో తెలీదు. మమ్మీ, మీరు పూర్తిగా హ్యూమన్ మమ్మీ లాగా మారిపోతూ వస్తున్నారు. ఇక్కడ హ్యూమన్ అభిమన్యు సంగతి చూస్తాం. నువ్వు ఏలియన్ స్పేస్ రేస్ సంగతి చూడు అభిమన్యు. అభిమన్యు అయితే గ్రౌండ్ లోకి దిగి తీరాలి. కానీ రేసు గ్రౌండ్ లో కాదు, స్పేస్ లో అవుతోంది. నవీన్, స్పేస్ రేస్ నుండి అందరూ అయిపోయారు డిస్ట్రాక్షన్. అయితే ఎవరు ఇవ్వలేకుండా బౌన్సీకి కాంపిటీషన్. అభిమన్యు, ఎక్కడున్నావు నువ్వు? అరే ఏంటది? ఏదో కనిపించింది, ఇంకా కనిపించలేదు కూడా. కొంచెం రివైండ్. అసలు హూ ఇస్ లెఫ్ట్ బిహైండ్? హాయ్ ఎవ్రీవన్. అభిమన్యు బ్యాక్ ఇన్ ద రేస్. ఫినిషింగ్ లైన్ చేరుకోవడానికి ఏ షాట్ వాడతారో కూడా చూద్దాం. అభిమన్యు, ఇప్పుడు ఈ జోంగా గౌరవం నీ టెంటికల్స్ లో ఉంది.
బౌన్సీ బౌన్సీ కూడా అవుట్ అవ్వలేదా అభిమన్యు? కానీ నువ్వు ఎంత ప్రయత్నించినా సరే బౌన్సీ దగ్గరికి మాత్రం చేరుకోలేడు. బౌన్సీకి అభిమన్యుకి మధ్య జరుగుతుంది గట్టి పోటీయే. ఇది చూస్తుంటే నాకు వస్తుంది తల తిరుగుడే. ఓ స్పేస్ లోకి వచ్చింది న్యూ న్యాచురల్ ట్విస్ట్. డెస్టినేషన్ ప్లానెట్ అమాకాకి ముందు సడన్ గా వచ్చింది ఆస్ట్రాయిడ్ బెల్ట్. దీన్ని ఎలా దాటగలరు ఏలియన్స్? బౌన్సీని స్పేస్ లోని ఏ ఆటంకం ఆపలేదు. తన దారిని స్వయంగా ఏర్పరచుకుంటాడు. బౌన్సీ తన బాల్ బౌన్స్ పవర్ ని యూజ్ చేసి తన కోసం దారిని క్రియేట్ చేసుకున్నాడు. అయితే అభిమన్యు దారిలో కూడా ఉన్నాయి చాలా రాళ్ళు. అయితే ఇలాంటి పరిస్థితిలో తను ఓటమిని ఒప్పుకోడు కదా. ప్రాబ్లం అతుక్కుపోయినప్పుడు అయస్కాంతంలా అభిమన్యు యూజ్ చేస్తాడు వన్ అండ్ ఓన్లీ జుంబక్ పవర్ ఇలా. స్పీడ్ ఆఫ్ లైట్ ఉంటే తోడు ఆస్ట్రాయిడ్ నార్మల్ రూట్ వదిలేయ్. అలాగే చుట్టూ తిరిగే లాంగ్ రూట్ లోకి నీ టెంటికల్స్ ని తిప్పు. అభిమన్యు భయపడి వెనక్కి పారిపోయాడు. ఫైనల్ స్టేజ్ లో అభిమన్యు తీసుకొచ్చాడు కొత్త ట్విస్ట్. జుంబక్ పవర్ యూజ్ చేసి స్టార్స్ నుంచి తీసుకున్నాడు లైట్ యొక్క స్పీడ్. నో. స్పేస్ రేస్ లో థ్రిల్ ఎక్కువైపోతుంది. ఎవరు గెలుస్తారు? లాస్ట్ ఇయర్ ఛాంపియన్ బౌన్సీ లేక ఈ ఇయర్ స్టార్ అభిమన్యునా? నా పేరు బౌన్సీ. శత్రువుని నలిపేస్తాను నల్లుల్ని చేసి. ఐరన్ రాడ్ బాల్ బౌన్స్. ఎదుటి వాళ్ళ దారిలోకి ఎవరు రాళ్లు తెస్తారో వాళ్లే స్వయంగా మట్టిలో కలిసిపోతారు. అలా అని హ్యూమన్స్ అంటారు, కానీ ఇది ఏలియన్స్ కి కూడా అప్లై అవుతుంది. ఈ విధంగా అభిమన్యు రేస్ ని గెలిచాడు. అభిమన్యు, నువ్వు జోంగా ప్లానెట్ పేరుకి గౌరవం తెచ్చిపెట్టావు. శభాష్ అభిమన్యు. Congratulations, అభిమన్యు. నువ్వు రేస్ గెలిచేశావు. లేదు, మనం గెలిచాం. ఈ రేస్ లో మీరు లేకపోతే నేను గెలిచేవాడినే కాదు. ఇప్పుడు హ్యూమన్ అభిమన్యుని ఎర్త్ మీదకి తీసుకువెళ్ళాలి. ఈ స్పేస్ రేస్ లో ఏమేం జరిగిందో తెలియదు, కానీ ఇప్పుడు ఈ స్పేస్ షిప్ ఎర్త్ వైపుకి రేస్ చేస్తుంది. ల్యాండ్ అవ్వగానే నేను గొటాల అంకుల్ కి చెప్తాను ఆయన కరెక్ట్ అని, ఏలియన్స్ ఉన్నాయని. అయ్యో ఇదేంటి, స్పేస్ షిప్ తిరిగి స్పేస్ వైపుకి ఎందుకు తిరిగిపోయింది? ఎందుకంటే నీ ఆలోచన మారిపోయింది కాబట్టి. నువ్వు ఆ ఏలియన్వే, నేను నీ బాడీ సూటే వేసుకున్నాను కదా. ఇప్పుడు నీకు టెంపరరీ బాడీ సూట్ మాత్రమే వేశాం, కానీ నువ్వు మా ఏలియన్ సీక్రెట్ ఎర్త్ మీద ఎవరికైనా చెప్పడానికి ప్రయత్నించావంటే నీకు శాశ్వతంగా ఈ బాడీ సూట్ వేసి స్పేస్ లో బంధించేస్తాం. నేను ఎవరికి ఏమీ చెప్పను. ఒకవేళ ప్రయత్నించావనుకో, గుర్తు పెట్టుకో, బిగ్ సాస్ దృష్టి ఎప్పుడు నీ మీదే ఉంటుంది. ఏ రోజైతే నువ్వు ఏలియన్ విషయం, ఎవర ఏలియన్, ఎక్కడి ఏలియన్, నాకైతే ఏలియన్ స్పెల్లింగ్ కూడా రాదు. స్మార్ట్ బాయ్. బాయ్. ఇప్పుడు లండన్ కి వెళ్ళి నేను కుకీ మేడం కి నవీన్ సార్ కి ముఖం ఎలా చూపిస్తాను? అయినా నన్ను ఇలా ఎందుకు ఏడిపిస్తున్నావు ఎందుకు బాబు? అరుస్తున్నావు? నా పని నేను ఇక ఇక్కడే ఉన్నాను. అయిపోయింది. అభిమన్యు బాబు, నువ్వు వచ్చేసావా? నేను చూస్తున్నది డ్రీమ్ కాదు కదా. మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆల్ ఓకే కదా? ఆలోకే, కానీ ఒకటి గుర్తు పెట్టుకో,
నేను ఈ బర్త్డేని ఎప్పటికీ మర్చిపోలేను. Watch India's largest kids library only on Geo Hotstar. Download the app now.